హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. జపం గురించి చెప్తారు ప్రభు. భగవంతుడికి నైవేద్యం పెడితే ఆహారం ఏమంటారు దాన్ని? ప్రసాదం. ప్రసాదం భక్తులు తిని ఇస్తే మహాప్రసాదం. అలాగే భగవంతుడి నామం మహిమాన్వితం. అటువంటి నామం భక్తుల నుంచి తింటే ఏమవుతుంది? అది మహాప్రసాదం. మహిమాన్వితం అవుతుంది. మంచి అవకాశం ఉంది. శ్రద్ధగా వినండి. అయిన తర్వాత కూర్చొని జపం చేయండి ప్రభుత్వం బట్టి. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రసాదం నైవేద్యం యొక్క ఉదాహరణ చెప్పారు కాబట్టి మాకు కూడా ఒక విషయం గుర్తొస్తుంది. ఇప్పుడే శిక్షాష్టకం చెప్పాను. శిక్షాష్టకంలో కానీ మనం ఒక శ్లోకం చెప్తా, అది మనందరూ భక్తులందరూ చాలా చాలా ఎన్నోసార్లు చెప్పే శ్లోకం. నిజంగా చెప్పాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైన శ్లోకం మన సాంప్రదాయంలో ఏదైనా ఉంటే అది ఈ శ్లోకం. శిక్షాష్టకం అని గారు పరమపూజ్య రాధానాథ స్వామి మహారాజ్ అడిగారట, మహారాజ్ ఇలా మనం జపం చేస్తాం కదా భక్తులందరం కూడా, జపానికి ఇంకా ఈ తృణాదపి సునీచనకి ఏంటి సంబంధము అని. అయితే మహారాజ్ ద్వారా అన్నారట, మీరందరూ ఇంట్లో నైవేద్యం పెడతారా? ఎంతమంది పెడతారు? చేయొద్దండి. గుళ్ళో నైవేద్యం పెడతారా? నైవేద్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? తులసి మహారాజ్. తులసి పెట్టండి. మన నైవేద్యం భగవంతుడు స్వీకరిస్తాడని చెప్పండి. స్వీకరించరు కదా. మహారాజుల వారు తృణాదపి సునీచనకి మన జపానికి ఉండే సంబంధం ఏంటి? తులసికి నైవేద్యానికి ఉండే సంబంధము అన్నారు. అంటే తులసి లేనిది ఎలా అయితే భగవంతుడు ఆ భోగ ఆ నైవేద్యాన్ని స్వీకరించరు, ఈ తృణాదపి సునీచైన ఈ వినయ భావన లేనిది మన యొక్క సాధనను భగవానుడు అంగీకరించాడు. కాబట్టి మనం ఎంతైతే సాధన చేస్తామో, హరినామం చేస్తామో, మనం ఏవైతే సేవలు అందిస్తామో, అన్నిటికంటే ముఖ్యమైన భావన మన హృదయంలో ఉండవలసింది ఏదైనా అంటే అది వినయం. మీరు చూడండి, నిన్న భక్తులు సాయంకాలం పూట ప్రసాదంలో ఏమంటారు? హోలీలు అంటారా? హోలీగా చాలా చాలా బాగా చేశారు. రాకాల కృష్ణ ప్రభు వాళ్ళ అత్తగారు మామగారు చేశారంటే చాలా చాలా బాగా చేశారు. చూడండి, మీరు హోలీగలు చేశారు కదా, ఆ పిండిలో హోలీగలు లోపల మనం పప్పు పెడతాం కదా, దాంట్లో ఒక పిడికెడు మట్టి వేశారనుకోండి, దాంతో హోలీగా చేశారనుకోండి, తిన్నప్పుడు ఏమొస్తుంది? ఇసుక మట్టి. మీరు ఆ హోలీగ యొక్క తీయదనాన్ని ఎంజాయ్ చేయగలుగుతారా? మధ్యలో మట్టి వస్తుంటే ఏంటంటే ఈ స్వీట్ అని పక్కన పెట్టేస్తారు. అది ఎంత తీయగైనా ఉండేటప్పండి, ఎంత ఆర్గానిక్ జాగరీ పౌడర్ అయినా అందులో వేయనివ్వండి, ఎంత గీని యూజ్ చేసినా ఆ మట్టి వచ్చింది అనుకోండి, ఆ స్వీట్ని మీరు ఆస్వాదన చేయాలి. అలానే మన యొక్క భక్తి, మన యొక్క సేవ, మన యొక్క సాధన, వీటిలో అహంకారం ఎలాంటిదంటే అంటే మట్టి లాంటిది. ఈ మట్టి ఎప్పుడైతే మనము భగవంతుడికి సమర్పణ చేసిన సేవలలో, జపములో, సాధనలో, భక్తుల యొక్క కైంకర్యంలో మనం సమర్పణ చేస్తామో, నేను అనే భావన ఎప్పుడైతే వస్తుందో, భగవాను కూడా మనం పెట్టే నైవేద్యము, మనం చేసే జపము అలా కచ్చ అని మట్టి నోట్లో తగ్గితే ఎలా ఉంటుంది అలా. కాబట్టి ఇంత మంచిగా మనం అన్ని తయారు చేసి చివరికి మట్టికి వస్తే దాంట్లో ఏమీ లాభం ఉంటుంది. కానీ మనం ఇంత మంచిగా భక్తులందరూ దగ్గరకు వచ్చారు. మనకి ఒక మంచి ఉదాహరణ, వినయంగా ఎలా ఉండాలి, తృణాదపి సునీచైన భావన ఎలా ఉండాలి అంటే ఎక్కడి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ముందే కూర్చున్నారు. కాబట్టి వారి నుంచి మనము ఆ భావనను నేర్చుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి పెద్ద ఆసనం పైన కూర్చొని
చాలా మాలలు వేసుకొని కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు కదా, మీరేమన్నా జగత్తుకి మొత్తం గురువులా అని. ప్రభుపాద్ గారు ఆసనం పైన చూడండి ఎంత బాగుందో ఆసనం వచ్చింది. ప్రభుపాద్ గారు మీరు జగద్గురువులా అని. ప్రభుపాద్ గారు వినయంగా తల తెచ్చుకొని, నేను జగద్గురువులం కాదు, నేను జగత్తులో ఉండే వాళ్ళందరి యొక్క సేవకులను. హరే హరే కృష్ణ అది హరే కృష్ణ. మన సాంప్రదాయం. శ్రీల ప్రభుపాదకి జై. చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ గుడికైనా వెళ్ళండి, ఈ గుడి వదిలేసి ఏ పూజ జరిగినా ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఇవన్నీ పండి దేవుడా ప్రార్థన చేస్తాం. మన గుళ్ళో దానికి ఉల్టా ప్రార్థన చేస్తాం. నా ధనం నా జనం నా సుందరి కవితాంబ జగదీశ్ కామయ్య ఎవరైనా అనుకోండి, వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు దేవుడి దగ్గర అర్థమే కాదు అసలు జనాలు. ఇదే కదా కావాల్సింది. కానీ మన గుళ్ళో చూడండి ఉల్టా. మొత్తం ప్రపంచం ఏం చేస్తుందో దానికి ఉల్టా మనం చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తే నిజంగా భగవంతుడు ఏమి కూడా ఏమంటారు, ఇస్తారా ప్రభు వీళ్ళు ఇవ్వాలని తెలిసి భక్తి నిజంగా భగవంతుడు మేము ఇలా అన్నా భగవంతుడు ఇచ్చేది ఇస్తాడు కాబట్టి అనేస్తాము. నిజంగా భగవంతుడు అంటారు అనుకోండి, మీరు ఏ ప్రార్థన చేస్తే దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. నా జనం నా జనం అన్ని తీసేస్తున్నాడు అక్కడ. అప్పుడు ఏంటి మన పరిస్థితి? భవతా భక్తి రహితకి ఎంతమంది ఓకే అంటారు, ప్రభుజీ భగవంతుడు ఏ విపదమైనా పర్వాలేదు, భక్తుల యొక్క సాంగత్యము చాలా సంతోషం. కొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు ఎత్తితే ఏమైనా అయిపోతుందేమో. ఏంటంటే భక్తుల యొక్క సాంగత్యాలు అన్నీ ఉంటాయి. కాబట్టి మనము మన యొక్క ఆచార్యుల యొక్క శక్తి ఎలాంటిదంటే చాలా డేరింగ్ కావాలండి. నా ధనం నా జనం నా సుందరి కవితాంబ జగదీశ కామయ్య ప్రార్థన చేయడం చూడండి. మనం చేసిన పిల్లలు అందరూ ఈ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మనకి భగవానుడికి సర్వస్వం, ఆ భగవంతుడు సర్వస్వము. ఇది అయ్యేదిలా అంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. మేము మా గారు దీక్ష శ్రీలభద్ర సిద్ధార్థ సరస్వతి ఠాకూర్ గోస్వామి ప్రభుపాదుల వారి యొక్క 6వ దినోత్సవం 2019వ సంవత్సరం. అయితే మేము జపం అప్పుడే మాకు జపమాల వచ్చింది. మేము ఇలా ఉన్నాం. అప్పుడు ఒక భక్తురాలు వచ్చి మహారాజు కూర్చున్నారు, ఒక చెట్టు కింద కూర్చున్నారు. రూప గోస్వామి సమాధి మందిర్ దగ్గర అక్కడికి వచ్చి అడిగారు. హిందీ ఆవిడ పాపం ఇంగ్లీష్ రాదన్నమాట, హిందీ ఆవిడ మహారాష్ట్ర నుంచి వచ్చి महाराज बार महाराज मुझे जप करना है, कैसे मैं जप कर सकती हूँ, अच्छे से जप नहीं हो रहा है. तो महाराज के प्रभु प्रभु की महाराज ट्रांसलेट చేశారు. మహారాజ్ ఆవిడ అడుగుతున్నారు, ఆవిడ జపం చేయడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారట, కానీ మంచిగా అవ్వట్లేదట, ఏం చేయమంటారు ఆవిడని అనుకున్నాను. ఏం చెప్తారో చూద్దాం. అప్పుడే నాకు కూడా హరినామ దీక్ష అయింది, ఎట్లా చేపట్ చేయాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్తారని మాకు వెయిట్ చేస్తున్నాం. మహారాజ్ వారు ఏమంటే టెల్ హర్ టు సర్వ్ డివోటీస్ విత్ హర్ హార్ట్ అండ్ సోల్. మహారాజు వారు ఆవిడ చెప్పండి, భక్తుల యొక్క సేవ పూర్తి మనస్సు పెట్టి చేయమనండి. నేనన్నాను, జపానికి ఇంకా భక్తుల యొక్క సేవకి ఏంటి సంబంధం అసలు మాకు అర్థం కాదు. కానీ ఆవిడ మాత్రం టీకే మహారాజ్ జీ బహుత్ అచ్చా వెళ్ళిపోయింది. ఆవిడ చాలా సమాధానం చెప్పారని థ్యాంక్ యూ అని చెప్పి. నేను అనుకున్నాను నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ మాతాజీ ఊరి నుంచి వచ్చినట్టున్నారు, ఈవిడికి అర్థమైపోయింది. ఇప్పుడు నాకు వస్తే క్యాన్సర్ చెప్పేదేవారు, కానీ నేను అక్కడే కూర్చున్నాను. అప్పుడు మహారాజే చెప్పడం ప్రారంభం చేశాను. యాక్చువల్గా ఇలా అంటారు, మొత్తం అక్షర చేస్తున్నాను. ఎవరైనా ఏమపూర్వకంగా సేవ చేశారు, అక్కడక్కడ సాధనలో ఎప్పుడైనా తప్పు చేసిన, సేవలలో తప్పు చేసినా సరే అవన్నీ చూడండి. అసలు ఏ తప్పు చూడడు, మనం చేసే సాధనలో ఉండే మిస్టేక్స్ చూడడు, కేవలం ఇలా భక్తులకి సేవ చేస్తున్నారని మాత్రమే చూస్తాడు. అలాగే మహారాజు వారు మొత్తం ఇంత శ్రద్ధగా జపం చేస్తుంది. భక్తులకు పక్షాన్ని అపరాధం చేస్తే చూడనే చూడడు. అసలు ఏం చేస్తున్నా పట్టించుకోనే పట్టించుకోడు. మనకు సాధన మనకు
మనకి సేవ ప్రభుపాద గారు అనుకున్నటువంటి ఆచార్యులు అనుకున్నటువంటి గారి యొక్క ఉద్దేశం అంతా మనం చేయలేకపోతామేమో అప్పుడప్పుడు. కానీ మన భక్తుల యొక్క సాంగత్యంలో, ఏ భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉన్నాం, ఆ భక్తుల యొక్క శ్రీచరణాలు, ఆ భక్తుల యొక్క సేవ మనం వదిలిపెట్టుకుంటాం. ఆ సేవని కానీ మనం పట్టుకుంటే భక్తుల యొక్క సాంగత్యంలో మనం మనస్ఫూర్తిగా సేవ చేస్తాం. భగవంతుడి యొక్క మన దేవుడు ఈ భక్తుడికి తెలిసినప్పుడు పట్టుకోవాలండి మన టికెట్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. హరి బోల్. కాబట్టి ఎవరెవరికి బయట గోలోకానికి వీసా కావాలి? హరే కృష్ణ. చాలా మంది అప్లికేషన్స్ మీరు వీసా వెళ్ళాలనుకోండి, అమెరికా వీసా కోసం వాడు ఇష్టం ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే వాడు ఏం కారణం చెప్పాడు, ఎందుకు మాకు ఇవ్వలేదయ్యా అంటే బయటికి వెళ్ళండి అన్నాడు. కానీ మన గోలోక వీసాకి ఒకటే ఒక ఫార్ములా, తప్పకుండా యాక్సెప్ట్ కావాలి. ఎవరు మీరు అని అంటే మీ పేరు చెప్పుకో, ఏమని చెప్పాలి? ఫలానాల దాసులు. ఏమన్నా మేము భక్తుల యొక్క దాసుల యొక్క దాసులు. మీరు ఏం చేస్తారు గోలోకానికి వెళ్తే? దాసాను దాసు సేవ. ఎన్ని రోజులు సేవ చేస్తారు? దాసాను దాసు అనంతకాలం. ఇప్పటికీ స్వామి మీ యొక్క సేవలో ఇదే మాకు నేర్పించింది, అదే మేము మీకు చేస్తాం. ఎవరు మీరు అంటే దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసులు. ఈ ఆన్సర్ కానీ మీరు చెప్పండి. నో వీసా విల్ ఎవర్ గెట్ రిజెక్టెడ్. అసలు వేరే భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఏదైతే మనం చేస్తున్నామో దాంట్లో అసలు ఎటువంటి. కాబట్టి మనము ఈ భావనలో ఉండాలి. మనము అక్కడ ఉండే భక్తులు ఉంటే మనం ఉండే భక్తులు ఉన్న సందర్భంలో ఎప్పుడు వినయం సేవ చేస్తాం. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా వినయంగా భక్తుల యొక్క సేవ చేస్తామో భగవానుడి యొక్క ఆశీర్వచనం అనేది మన దగ్గర ఆ భావనతో మనము స్మరణ చేసే ప్రయత్నం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరిర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథా. జై 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 హరే కృష్ణ.